అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి రేపు సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణనను చేపట్టవచ్చు, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా, తెలంగాణ మోడల్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము. అందుకే ఈరోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచుల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం. మీడియా మిత్రుల సహకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది. జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని ఈరోజు మనందరం కూడా నిలదీయాలి. తద్వారా కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు లోనవుతున్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, ఏదైతే సోషల్ జస్టిస్ చేయాలని ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే, నూతనంగా నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు, మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో నాకు తెలీదు. కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్, నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేదేం లేదు. ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లో అని ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన
అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేల మొత్తాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చినాము. పర్సనల్ డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు. వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు. మేము స్పష్టంగా చెప్పినాం. సర్వేల తర్వాత 56.4% బీసీలు ఉన్నారు, 17.45% ఎస్సీలు ఉన్నారు, 10.8% ఎస్టీలు ఉన్నారు, 10.9% ఉన్నత వర్గాలు ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4% ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు. ఇది ఒక న్యూ ఫినామినా. 3.9% they have declared we don't have any caste. They have not declared their caste. This is very new phenomena in Telangana state. So ప్రతి వివరాలను అక్కడ పెట్టినాం. శాసనసభలో చర్చ పెట్టినాం. ఇప్పుడు మేమేమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు 3 రోజుల క్రితం నివేదిక ఇచ్చిండ్రు. ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి రాబోయే శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తాము. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు. ఫస్ట్ మంత్రివర్గానికి చెప్పాలి. మేము అది బాధ్యత. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభకు చెప్తాం. మేము శాసనసభకు జవాబుదారీతనము. ఏ లెక్కల ప్రకారం కూడా ముస్లింల లెక్కలన్నీ, హిందువుల లెక్కలన్నీ, ఇతర సామాజిక వర్గాల లెక్కలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈరోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. మళ్ళీ వానాకాల సమావేశాలు, శాసనసభ సమావేశాలు పెడతాం. మీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది.